దైవ శాఖలు సంఘ కాపరైనటువంటి రవిబాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘం అంతటికి, ఇక్కడ ఉన్నటువంటి దైవ శాఖలకు నా హృదయపూర్వక వందనాలు. ఈ సంఘ క్షేమము కొరకై ఉపవాస ప్రార్థన కూడిక కనుక దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం నుండి టైం చదువుతుంది కనుక మనం వాక్యంలోనికి వెళ్దాం. దేవుని సన్నిధిలో ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సన్బల్లటును అమోనీయుడైన దాసుడును ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిన. చాలు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభువా ఈరోజు ఈ పగటి పూట సమయంలో నీ పాదాల చెంత నువ్వు ఈ సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమం కొరకునైనా నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడి సంఘమును బలపరిచి నీ కృప చేత నింపి నడిపించి సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి చివరి లేక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగ చేయవాడు ఒకడు వచ్చునని విని బహుగా దుఃఖపడిరి. ఈ మాట ఎప్పుడు చెప్పబడింది, ఎవరి ద్వారా చెప్పబడింది, ఎక్కడ చెప్పబడింది అని ఆలోచించినప్పుడు దేవుని సన్నిధానంలో మనం ఆలోచిస్తూ నెహెమ్యా దినాలలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఆల్మోస్ట్ అక్కడ నెహెమ్యా యెరూషలేము ప్రాంతం పడగొట్టబడింది, ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి గుమ్మములు కాల్చబడ్డాయి, రాళ్ళన్నీ కుప్పలుగా పడవేయడం జరిగింది. ఇది జరిగినటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేల్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా కృంగిపోతున్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టోబియా, సన్బల్లట్ అనేటువంటి వారు చాలా భయంకరమైన మనస్తత్వాలు కలిగినటువంటి వారు, భయంకరమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వారు. వారి ఆలోచనలు ఎప్పుడు యెరూషలేము పట్టణాన్ని పాడు చేద్దామా, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేద్దామా, యెరూషలేము పట్టణ పరిస్థితులు మార్చేద్దామా, యెరూషలేము పట్టణ పరిస్థితులు కలవరాన్ని కలిగిద్దామా, ఐక్యత లేకుండా చేద్దామా, సమాధానం లేకుండా చేద్దామా, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వారు భయంకర కుట్ర కుతంత్రాలతో కూడినటువంటి ఆలోచన చేత వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో సన్బల్లటు, టోబియా అనేటువంటి ఇద్దరు కూడా భయంకరంగా యెరూషలేము ప్రాంతం మీద, యెరూషలేము యొక్క మందిరం మీద భయంకరంగా దాడి చేయడం మనం చూస్తూ ఉంటాం. దాడి చేయడం వారు అనుకున్న రీతిగానే ఆ యెరూషలేము ప్రాంతంలో ఆ మందిరం యొక్క ప్రాకారాలన్నీ పడద్రోశారు, గుమ్మములన్నీ కాల్చేశారు, అక్కడున్న రాళ్ళన్నిటిని కూడా కుప్పలుగా పడేశారు. అంత పరిస్థితి ఆ ప్రాంతంలో జరిగిన తర్వాత దేవుని నమ్మిన బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా దుఃఖ సాగరంలో ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి, ఈ వార్త ఎక్కడికి వెళ్ళిందంటే, నెహెమ్యా అక్కడ లేడు, నెహెమ్యా వేరే ప్రాంతంలో ఉన్నాడు. వేరే ప్రాంతంలో నెహెమ్యా ఉన్నప్పుడు, వేరే ప్రాంతంలో అక్కడ ఉద్యోగస్తుడిగా పనిచేస్తున్నప్పుడు, ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా నెహెమ్యా ఉన్నప్పుడు ఈ వార్త నెహెమ్యా దగ్గరికి వెళ్తుంది. నెహెమ్యా దగ్గరికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా ఈ పరిస్థితిని ఆలోచించి వెంటనే బయలుదేరి స్థలానికి వస్తాడు, యెరూషలేముకి వస్తాడు. నెహెమ్యా యెరూషలేముకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోశారో, ఎవరైతే గుమ్మములను కాల్చివేశారో, ఎవరైతే వారు అనుకున్న రీతిగా కపటంతో ఆ పరిస్థితులన్నీ కూడా నేలమట్టం చేసి నాశనం చేసి సంతోషపడుతున్నారు, ఆనందపడి కేరింతలు కొడుతున్నారు. అలాంటి సందర్భంలో నెహెమ్యా యెరూషలేము యొక్క క్షేమము కొరకై, యెరూషలేముకి క్షేమాన్ని కలిగించడానికై నెహెమ్యా తన ఉద్యోగాన్ని, తనకు ఉన్నటువంటి జాబ్ని అన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రయాణమై యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది మీ అందరికీ? నాకు కొంచెం సౌండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది, మీకు అర్థమైతే పర్లేదు, జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము ప్రాంతానికి నెహెమ్యా తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆ ప్రాంతంలో అధికారులుగా ఉన్నారో,
ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నతమైన పొజిషన్లో పదవిలో ఉన్నారో ఆ సన్బల్లటు టోబియా అనేటువంటి వారు, ఎప్పుడైతే నెహెమ్యా యెరూషలేములో అడుగు పెట్టాడో, యెరూషలేములోకి వచ్చాడో, యెరూషలేము ఆ ప్రాంతంలోకి వచ్చి ఈ యెరూషలేము క్షేమం కొరకు అతడు పని చేయడానికి ఇష్టపడి వచ్చాడో, ఈ వార్త విన్నటువంటి శత్రువులైనటువంటి సన్బల్లటు టోబియా ఈ వార్త ఎప్పుడైతే వారికి వినబడిందో, ఏ వార్త? ఇశ్రాయేలుకు క్షేమము కలుగ చేసేవాడు ఒకడు వచ్చాడనే విషయం వారికి తెలియగానే వారు దుఃఖముతో ఉన్నారంట. చప్పలు కూడా దేని వైపరుద్దాం. వాళ్ళు తలుచుకుంటే పాడు చేయగలరు, తలుచుకుంటే నాశనం చేయగలరు, తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆ ప్రాంతంలో వారికి అంత అధికారం ఉంది, అంత సపోర్ట్ ఉంది, అంత పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు వారు ఏదైనా చేయగలిగినప్పుడు వాళ్ళు అనుకున్నదే జరిగింది తప్ప వేరే జరగదు ఆ ప్రాంతంలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నెహెమ్యా వచ్చాడో ఆ వార్త విన్నటువంటి అందరికీ ఆనందించవలసిన వీళ్ళు, సంతోషించవలసిన వీళ్ళు, వాళ్ళు భయంకరంగా సంబరాలు చేసుకోవాల్సిన వీళ్ళు ఒక్కసారిగా నెహెమ్యా వచ్చాడు అనే వార్త వినగానే ఎందుకు దుఃఖపడ్డారో వాళ్ళు చాలామంది ఆ పక్కన ఏంది మీరేంటి సార్, ఆడెవడో వస్తే మీరు బాధపడడం ఏంటి, ఆడేస్తే మీరు ఏడవడం ఏంటి, ఆడెవడో వస్తే మీరు దుఃఖపడడం ఏంటి, అసలు వాడికి మీరు భయపడడం ఏంటి అని ఆలోచిస్తే అని మాటలు చెబితే వీళ్ళన్న ఒకే ఒక విషయం తెలుసా? వచ్చినవాడు సామాన్యుడు కాదు, వచ్చినవాడు డబ్బున్నవాడు కాకపోవచ్చు, వచ్చినవాడు ధన సమృద్ధి కలిగిన వాడు కాకపోవచ్చు, వచ్చినవాడు పలుకుబడి ఉన్నవాడు కాకపోవచ్చు, వచ్చినవాడు మంచి అధికారంలో ఉన్నవాడు కాకపోవచ్చు, కానీ వచ్చినవాడు ఎలాంటి వాడు తెలుసా? ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయడానికి వచ్చాడు. చప్పలు కూడా దేని భయపడతాం. ఇలా భయపడే దేనికంటే వచ్చిన వ్యక్తి ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయవాడు, అనగా సంఘానికి క్షేమము కలుగజేయవాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒకే ఒక మాట, ఈరోజు దేవుడు సంఘానికి క్షేమం కలుగుటికై ఉపవాస ప్రార్థన కూడి గనుక సంఘానికి క్షేమము కలుగ చేసేవాడు ఎలా ఉంటాడు అని ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నమాట. సంఘానికి క్షేమము కలుగ చేసేవాడు ఎలా ఉంటాడు? సంఘానికి నా వల్ల క్షేమం కలగాలి అనుకునే వారు ఎలా ఉంటారు? సంఘానికి నా వల్ల మేలు జరగాలి అనుకునే వారు ఎలా ఉంటారు? సంఘంలో నా వల్ల ఉపకారం జరగాలి అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు? సంఘంలో నా వల్ల నెమ్మది కలగాలి అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు? సంఘంలో నా వల్ల దేవుని కృప ఉండాలి అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ వచ్చిన వ్యక్తి నెహెమ్యా సంఘాన్ని ఇశ్రాయేలుకు క్షేమం కలిగజేయడానికి ఒకడు వచ్చాడు అనే విషయం ఎప్పుడైతే అందరికీ తెలిసిపోయిందో, అది విన్న శత్రువులు సైతం, అధికారులు సైతం, అధిపతులు సైతం, అనేకమైన పదవుల్లో ఉన్నవారు సైతం కృంగిపోయారు, దుఃఖపడ్డారు, ఒక్కసారి స్టన్ అయిపోయారు. కారణం ఏంటంటే వచ్చిన వ్యక్తి క్షేమాన్ని మాత్రమే కలుగు చేయడానికి వచ్చాడు కనుక. ఆమె పదవిని ఆశించడానికి వచ్చినవాడు కాదు, డబ్బును ఆశించడానికి వచ్చినవాడు కాదు, పేరును ఆశించడానికి వచ్చినవాడు కాదు, ప్రఖ్యాతులు ఆశించడానికి వచ్చినవాడు కాదు. వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడు అంటే పాడైపోయిన సంఘాన్ని, పాడైపోయిన పరిస్థితులను అన్నిటిని కూడా కట్టి స్థిరపరిచి ఆ సంఘాన్ని మరలా క్షేమంగా నేను చూడాలని ఉద్దేశంతో పట్టుదలతో వచ్చినవాడు. ఆమేన్. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు, అధిపతులు సైతం దుఃఖపడ్డారు. ఈరోజు చాలా జాగ్రత్త. నీవు నిజంగా ఈరోజు సంఘంలో నీవు గనక ఈ సంఘానికి నువ్వు క్షేమము కలుగజేసేవాడు అయితే, కలుగజేసేదానివైతే, నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లా, పరపతి లేకపోయినా పర్లా, పేరు ప్రఖ్యాత లేకపోయినా పర్లా, నీకున్నటువంటి పలుకుబడి పైన నీకున్న సపోర్ట్ ఉన్న లేకపోయినా పర్లా, నిజంగా నీ వల్ల సంఘానికి క్షేమం కలుగుతుందంటే నీకు భయపడేవారు చాలామంది ఉంటారు. చప్పలు కూడా దేని భయపడదు. నీవంటే భయపడేవారు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎందుకోసమంటే నీకున్న ఒకే ఒక్క తలంపు, ఒకే ఒక ఆలోచన ఏంటంటే సంఘానికి నా వల్ల క్షేమం కలగాలి. సంఘానికి క్షేమం కలిగజేసేవాడు ఎలా ఉంటాడు? త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం అదే నెహెమ్యా గ్రంథం మొదటి మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసిన చాలు. సంఘానికి క్షేమం కలుగచేవాడు ఎలా ఉంటాడంటే మొదటి లక్షణం ఏంటంటే, ఇక్కడ నెహెమ్యా వచ్చినట్టు నెహెమ్యా ఏం చేస్తాడంటే ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో, ఏ మాటలు? యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు కాల్చబడ్డాయి, పూర్తిగా నాశనం చేశారనే వార్త ఎప్పుడైతే నెహెమ్యా తన ఉద్యోగం చేస్తుంటే ప్రాంతంలో విన్నాడో, కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారు. నెహెమ్యా దగ్గరికి వెళ్ళి ఏంటి, ఎలా ఉన్నారు, ఏంటి బాగున్నారని పరిచయం చేస్తే నెహెమ్యా మాట్లాడి ఏంటి మన ఊరు సంగతులు ఏంటి, మన ఊరు ప్రాంతంలో ఏంటి, ఎలా ఉన్నారు, మన సంఘస్థులు ఎలా ఉన్నారు, మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే ఇంకేం లేదు నెహెమ్యా, మన ప్రాకారాలన్నీ కూడా పడద్రోస్తారు, మొత్తం గుమ్మములన్నీ కాల్చేస్తారు. అసలు ఇప్పుడు మనం దేవుని స్తుతించడానికి కూడా, ఆరాధించడానికి కూడా సరిగ్గా అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు.
ఈ విషయంలో చాలా బాధని మేము అనుభవిస్తున్నాం అని ఈ వార్త ఎప్పుడైతే నెహెమ్యాకి చెప్పారో, నెహెమ్యా అప్పటికే మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి పొజిషన్ ఉన్నాడు, మంచి స్థలం ఉన్నాడు. అయినా నెహెమ్యా ఒక్కసారి ఉన్న చోటుని కుప్ప కూలిపోయాడంట. ఎందుకో తెలుసా? నెహెమ్యా వెంటనే కుప్ప కూలిపోయి ఆ వార్త వినగానే చాలా ఆందోళనగా, భయంకరంగా ఏడుస్తా, కన్నీరు కారుస్తా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎన్ని రోజులు అంటే ఇక్కడ ఒక రోజు కాదు, నెహెమ్యా ఉపవాసం అన్నది ఒక రోజు కాదు. మనం ఈరోజు ఒక్కరోజు మాత్రం ఉపవాసం ఉన్నామేమో కానీ, నెహెమ్యా ఇక్కడ చూస్తే ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి అని వ్రాయబడింది. నెహెమ్యా కొన్ని రోజులు, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఈ మాటలు విన్నప్పుడు అలాగే దేవుని పాదాల చెంత కూర్చుండి ఏడుస్తూ ఉన్నాడంట నెహెమ్యా. ఎందుకోసం అంటే యెరూషలేము ప్రాకారాల నిమిత్తం, యెరూషలేము యొక్క గుమ్మముల నిమిత్తం కన్నీరు కాల్చి ఏడుస్తూ ఉన్నాడు. ఒక రోజు కాదు, కొన్ని దినాల ఉపవాసం ఉన్నాడు, కొన్ని రోజులు. ఎందుకంత? నెహెమ్యా కుటుంబానికి ఏమన్నా అయిందా? నెహెమ్యా భార్యకి ఏమన్నా అయిందా? వారి బిడ్డలకి ఏమన్నా అయిందా? కుటుంబంలో ఏమైనా నష్టం వచ్చిందా? నెహెమ్యాకి ఏమైనా ఉద్యోగం పోయిందా? నెహెమ్యాకి ఏమైనా బాధ కలిగిందంటే నెహెమ్యాకి కానీ, తన కుటుంబానికి కానీ, తన పరిస్థితులకి ఏమీ హాని కలగల. ఆ కుటుంబం చాలా, ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నెహెమ్యా ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు, ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, ఎందుకు ఇంత కుంగిపోతున్నాడు? ఎక్కడో యెరూషలేము ప్రాంతంలో వాళ్ళ ఊరిలో ఆ ప్రాకారంలో కూలిపోతే, గుమ్మను కాల్ చేస్తే నెహెమ్యాకి ఏంటి ఇంత బాధ, నెహెమ్యాకి ఏంటి ఇంత కుంగుదల, నెహెమ్యాకి ఏంటి ఇంత నీరసించిపోతున్నాడు? కారణం ఏంటంటే దేవుని ప్రాకారాల నిమిత్తం, దేవుని మందిరం యొక్క ఆ గుమ్మల నిమిత్తం ఆ ప్రదేశాలు పాడైపోయింది, చెడిపోయిందని తెలియగానే నెహెమ్యాకి చెప్పుకోలేనంత, తట్టుకోలేనంత, అణుచుకోలేనంత భారం నెహెమ్యాలో ఉంది. చప్పలు కొట్టి దేని మైపెడదాం. ఈరోజు నిజంగా నువ్వు సంఘానికి క్షేమాన్ని కలుగచేసే దానివి, కలుగచేసేవాడు అయితే దేవుని సంఘం పట్ల, దేవుని సేవకుడు పట్ల, దేవుని సంఘ పరిస్థితుల పట్ల నీకు బలమైనటువంటి, అణుచుకునేటువంటి భారం నీలో కనబడుతుంది. మొదటి లక్షణం. నిజంగా మనం దేవుని సంఘానికి క్షేమం కలిగజేసే వాళ్ళం అయితే మనలో ఏం కనపడుతుంది అంటే సంఘం పట్ల భారం కనపడుతుంది. మనలో సంఘానికి ఏ నష్టము జరిగినా, ఏ చిన్న పరిస్థితి వచ్చినా, ఏ చిన్న అపాయం కలిగిన, సంఘంలో ఏ చిన్న లోటు కనపడినా మనలో ఏం వస్తుందంటే భారం వస్తుంది. భారం మనలో కనబడుతుంది. ఆ భారం వచ్చిన నెహెమ్యా ఒక రోజు, 2 రోజులు కాదు, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవం కలిగిన వాడు. ఈరోజు సంఘ క్షేమం కొరకు ఈ ఉపవాస ప్రార్థన దేనికోసం అంటే మన కోసం, మన కుటుంబాల కోసం కాదు, సంఘ క్షేమం కొరకు. ఆమె నిజంగా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే సంఘ క్షేమం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం అంటే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము దేవునిలో స్థిరపరచబడాలి, బలంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుడి చిత్తంలో ఉండాలి, దేవుడు మెచ్చే విధంగా ఉండాలి, దేవుని కార్యాలు జరిగే విధంగా అలా సంఘంలో ప్రతి కుటుంబం ఉండాలి. సంఘ పరిస్థితులు ఎక్కడ, సంఘంలో ఏ పిల్లలు కూడా, ఏ పరిస్థితులు కూడా కూలిపోకూడదు, ఏ పరిస్థితులు కూడా తలడిలు అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు పడద్రోయబడ్డమంటే ఇక్కడ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక ప్రాకారం. ఆమె ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిల్లర్ అయితే ఒక్క పిల్లర్ కూలిపోయినా భారం సంఘానికే వస్తుంది. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆ భారం ఉండాలి, ఆ పరిస్థితి ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అదే భారం కలిగి ఉంటే సంఘం పట్ల నువ్వు క్షేమాభివృద్ధి కలిగ చేయడానికి ఉన్న వ్యక్తివి అని అర్థం. ఆమె నిజంగా సంఘంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు నీకెందుకు అంటే అందరికీ రాదు. ఇది చాలామంది ఉన్నారు యెరూషలేములో. నెహెమ్యా ఒక్కడికి ఇంత భారం ఎందుకు వచ్చింది అని అంటే ఆ ప్రాంతం పట్ల, ఆ ప్రదేశం పట్ల, ఆ యెరూషలేము మందిరం పట్ల నెహెమ్యాకి చాలా భారము కలిగి ఉన్నాడు గనుక. ఆమె తనకున్న పరిస్థితిని బట్టి కాదు, ఆ ప్రాంతం పట్ల భారం ఉంది కనుక ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సంఘం పట్ల భారం ఉండాలి. ఎందుకంటే నువ్వు నిజంగా సంఘ క్షేమం కొరకు నువ్వు జీవించే వ్యక్తి అయితే, సంఘానికి క్షేమాన్ని కలుగు చేసే విశ్వాసులమైతే, దేవుని బిడ్డలమైతే, క్రైస్తులమైతే ఖచ్చితంగా ఆ భారం మనలో ఉండాలి. ఆమె ఉపవాస ప్రార్థన కదా వెళ్ళినే ఒకటిలే, తర్వాత ఉజ్జీవ కూడికి వెళ్దాంలే, స్వార్థ కూడికి వెళ్దాంలే, లేకపోతే ఏదన్నా ఫంక్షన్లకు వెళ్దామా అనుకుంటా. స్వార్థ గుడికి వెళ్తే కాదు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు నిజమైన క్రైస్తవులు అంట. ఆమె ఒక భక్తుడు చెప్తున్నా ఏమైనా తెలుసు, అసలైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఎప్పుడు బయటపడతారో, ఎప్పుడు తెలుస్తారంటే ఉపవాస ప్రార్థనలో తెలుస్తారంట. ఎప్పుడు నిజమైన క్రైస్తవులు ఎప్పుడు బయటపడతారో, అసలు నిజమైన క్రైస్తవులు ఎవర్రా అని అడిగి చెప్తే ఎవరు అంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్న వాళ్ళే నిజమైన క్రైస్తవులు అంట. హల్లెలూయా. చాలామంది సంఘాలు చూడండి, అన్ని ప్రార్థనలకు వస్తారు, అన్ని కుడుకులకు వస్తారు, కానీ స్వస్థతల గుడికి వెళ్తారు, అద్భుతాల గుడికి వెళ్తారు, స్వార్థ గుడికి వెళ్తారు, అన్ని గుడికి వెళ్తారు. కానీ ఉపవాస కూడికి అనగానే చాలామంది అటెండ్ అవ్వరు. ఎందుకని?
ఉపవాసం ఉండాలి కాబట్టి. ఉపవాస కుడుకులకి ఏం వెళ్తాం వల్ల వెళ్ళినా కూడా భోజనాలు ఏమి ఉండవుగా, ఉపవాస కుడుకులు ఏం బెటర్గా. ఉపవాస కుడికిన తర్వాత ఏదైనా ఇప్పుడు అటెండ్ కాకపోయినా పర్లా, కానీ వాస్తవంగా భారము కలిగిన క్రైస్తవుడు విశ్వాసి సంఘ క్షేమం గురించి ఆలోచించేవాడు ఖచ్చితంగా దేనికి అటెండ్ అయిన అవ్వకపోయినా ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. ఆమె ఇక్కడ ఉన్నటువంటి నెహెమ్యా వేరే దేశంలో వేరే ప్రాంతంలో ఉన్నాడు, కానీ ఈ మాటలు ఎప్పుడైతే సంఘానికి నష్టం జరిగింది, సంఘంలో లోటు కనపడుతుంది, సంఘంలో ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయి, వాటి పరిస్థితి ఏంటి, అలాగే వదిలేద్దామా, అలాగే మనం పట్టించుకుని నాకేంట్లే అనుకున్నట్టు పక్కన పెట్టేద్దామా అని అన్నట్టుగా నెహెమ్యా ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే నెహెమ్యా దేవుని సంఘం పట్ల, పరిచర్య పట్ల, సేవకుడి పట్ల భారము కలిగినటువంటి వాడు, సంఘానికి క్షేమం కలిగి చేయడానికే బతికేవాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా సంఘ క్షేమం కొరకే మనం బ్రతికే వారమై ఉండాలి. సంఘ క్షేమాన్ని కలుగజేసేటువంటి వారుగా మనం ప్రతి ఒక్కరం కూడా సంఘంలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా తన కృప మన ఎడల చూపిస్తాడు. ఆమె సంఘ క్షేమం కొరకు ఆలోచించమంటే అర్థం దేవుడు నీ క్షేమం గురించి కూడా ఆలోచిస్తాడని అర్థం. మొదటి ఇక్కడ నెహెమ్యా భారంతో ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉన్నాడు. ఒక్కరోజు కాదు, కొన్ని దినాలు. మన కోసం ఉపవాసం ఉండడానికి కష్టపడిపోతాం. మన కోసం కొన్ని దినాలు ఉపవాసం ఉండడానికి మనకి చాలా కష్టమైపోద్ది. కనీసం వారానికి ఒక్కరోజు మన కోసం మనం ఉపవాసం ఉండడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఆ ఒక్క పూట కూడా చాలా కష్టపడాలి మనం. అది కూడా చాలా ఎంత ఇబ్బంది పడతారంటే కొంతమంది కూర్చున్న కాడ నుంచి మరలా లేచేంత వరకు, కొంతమంది టైం చూసేవాళ్ళు, కొంతమంది ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు మెసేజ్ అనేవాళ్ళు, కొంతమంది ఇంకా పాటలు ఇప్పుడు అయిపోద్ది అనుకోవడం, ఎప్పుడు ఈ కూడికి అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోద్ది అనేవాళ్ళు కొంతమంది. ఉన్న ఒక్క పూటే ఉపవాస ప్రార్థనలు ఇన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ నెహెమ్యా తన కోసం కాదు, యెరూషలేము నిమిత్తం కొన్ని దినాలే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆమె నిజంగా ఈ భారం ఎవరిలో ఉంటుంది? సంఘానికి క్షేమం కలుగ చేయాలి నా వల్ల అన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆమె సంఘానికి మన ద్వారా క్షేమం కలగాలి. కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమీ వచ్చాడు, ఏం చేస్తాడు, వాళ్ళు ఏమవుద్ది అనుకోవచ్చు. సన్బల్లటు, టోబీ అనేటువంటి వాళ్ళు నెహెమ్యా అతను వచ్చాడని తెలియగానే ఎందుకు వాళ్ళకి దుఃఖం అనిపించిందంటే, వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడు అంటే దేవుని కొరకు ఏదైనా అనుకుంటే చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళేవాడు కాదు. ఆమె తప్పకుండా చేసే మనస్తత్వం కలిగిన వాడు. అందుకే చాలామంది అధికారులు కూడా భయపడ్డానికి కారణం ఏంటంటే నెహెమ్యా సంఘ క్షేమం కొరకు ఆలోచించేవాడు. ఈరోజు నీవు కూడా ఒక సంఘ క్షేమం కొరకు ఆలోచిస్తే దేవుడు నీ పట్ల తన ఉన్నతమైన ప్రణాళికను, ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఆమె అంటే కన్నీటితో మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. ఆమె వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమవుద్దంట, ఇంతమందికి వల్ల కానిది ఇప్పుడు అతను వచ్చేస్తే ఏం చేస్తాడంటే, అతడు గొప్పవాడు కావచ్చు, ఏం చేయలేకపోవచ్చు, కానీ అతను చేసేది ఒకటే, దేవుని పాదాల పట్టుకుని ఏడుస్తాడు అంతే. ఆమె దైవసేవకుడు ఏం చేస్తాడు ఇప్పుడు కాబట్టి ఇంకోటి అవుతే ఏంటంట, ఏం చేస్తారంటే ఏం చేయరు, జస్ట్ అతనికి చేతనైందంత ఒకటి, దేవుని పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేయడం. ఆమె అదొక్కటి చాలు. పరిస్థితులు మారిపోవడానికి, స్థితిగతులు మారిపోవడానికి అదొక్కటి చాలు. ఏమే చేసింది అదే. కొన్ని దినాల ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు కాల్చి ప్రార్థన చేసాడు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. దేనికోసం? సంఘ క్షేమము కొరకు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆమె రెండవ లక్షణం చెప్తున్నా, అదే అధ్యాయం, మొదటి అధ్యాయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేస్తున్నారు. చాలు. రెండవది, దేవుని సంఘానికి క్షేమం కలిగజేసేవాడు ఎలా ఉంటాడు అంటే మొట్టమొదటిగా భారము కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నిజంగా నువ్వు దేవుని సంఘానికి క్షేమం కలిగి చేసి దానివి వాడివైతే నువ్వు భారం కలిగి ఉంటావు. సంఘంలో భారం లేనట్టుగా, పట్టనట్టుగా, నాకెందుకులే అన్నట్టుగా, నాకు అవసరం లేదు అన్నట్టుగా, మిగతా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా అసలు సంఘంలో ఎవరు ఉండలేరు. ఎందుకనంటే భారము కలిగినటువంటి వాళ్ళు, నా వల్ల సంఘానికి క్షేమమే కలగాలి అనుకునే వాళ్ళు మొదటి లక్షణం భారం ఉంటుంది. రెండోది, నువ్వు సంఘానికి క్షేమం కలుగజేసేదానివైతే ఇక్కడ నెహెమ్యా అంటున్నా, నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రి నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించు.
అని ప్రార్థిస్తూ ఆ ప్రార్థన ఏమన్నాడంటే, దేవుని ఎదుట నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నెహెమ్యా చేసిన రెండో పని ఏంటో తెలుసా? ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు వారి కుమారులు నీకు వ్యతిరేకంగా విరోధంగా పాపం చేశారేమో, వారి పాపాలన్నిటినీ కూడా నేను ఒప్పుకుంటున్నా అన్నాడు నెహెమ్యా. అదేంటి, వాళ్ళ పాపం చేస్తే వాళ్ళ పాపాలు నెహెమ్యా ఒప్పుకోవడం ఏంటి? ఆలోచన చేయండి. చేసింది పాపం వాళ్ళు, పొరపాట్లు వాళ్ళు చేస్తే నెహెమ్యా వచ్చి దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారి కుమారులు నీకు విరోధంగా పాపం చేసిన ఆ పాపాలన్నీ వారి పక్షంగా నేను ఒప్పుకుంటున్నా. ఈ దినాల్లో వాస్తవంగా తప్పు చేసినోడు, పాపం చేసినోడు వాడే ఒప్పుకోడు వాడి తప్పుని, వాడి తప్పును ఒప్పుకోడు, వాడు చేసిన పాపం ఒప్పుకోడు. పైగా ఇంకా విశేషం ఏంటంటే, వీడు తప్పు చేసుకోడు, వీడి పాపం ఒప్పుకోడు, కానీ వీడి తప్పులు ఇంక పక్కోడి మీద కూడా నెట్టేయడానికి ట్రై చేసే దినాలు ఇవి. ఈ ప్రస్తుత పరిస్థితులు అలాంటివి. అంటే మన ఎవరు తప్పు చేసిన ఒప్పుకోరు. మన అయ్యగారు మన అమ్మగారు కూడా చేసిన పనులు అవే కదా. ఎవరు మన అయ్యగారు మన అమ్మగారు అంటే? ఆదమ్ గారు కూడా చేసిన పని ఏంటి? అయ్యగారు ఏం చేశాడు? తప్పు చేశాడు. అమ్మగారు ఏం చేసింది? తప్పు గారు. సిస్టర్ గారు కూడా తప్పు చేసి దేవుడు వచ్చి అడిగితే ఏమన్నారు? మనందరికి వాక్యం తెలుసు కదా, అందుకే టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నా. ఏమన్నారు అడిగితే? దేవుడు వచ్చి అడిగితే ఏమన్నారు? నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరంటే ఏమన్నాడు? నేనే ప్రభు అన్నాడు ఆదాము. అవ్వ అన్నాడు. ఆదాము అవ్వ మీద, అవ్వ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు ఈ పరిస్థితిలోకి వచ్చేసి నువ్వు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి? నువ్వు పాపం చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు దాక్కోవడానికి కారణం ఏంటి? మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే అవ్వ ఏమంది? అసలు నాకు సంబంధమే లేదు, ఆ సర్పం నన్ను మోసం చేసింది అంది. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటే లేదు, పాపాన్ని మాత్రం ఒప్పుకోలేదు. పైగా ఆ ఉన్న పాపాన్ని ఇంకొకళ్ళ మీద తోసేసే దినాలు ఇవి. అంటే ఆ రోజుల్లో ఆ మొట్టమొదటి ఫ్యామిలీ కుటుంబంలో అప్పరిస్తుంటే, నేటి దినాలు ఇంకా మనం చెప్పుకునే అవసరంలా. ఈ రోజుల్లో పాపను ఒప్పుకునేవాడే లేడు, పైగా పాపను ఒప్పుకోడు, మళ్ళీ ఆ పాపని పక్కోడి మీద కూడా తోసే పరిస్థితుల్లో ఇక్కడ నెహెమ్యా వారు పాపం చేస్తే, వారు తప్పు చేస్తే వారి పాపాలు నెహెమ్యా అంటున్నాడు, ప్రభువా వారి కుమారులు చేసిన పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నా. ఎందుకో తెలుసా? నెహెమ్యా సంఘ క్షేమము కొరకు బ్రతికేవాడు కనుక. చప్పలు కూడా దేని మైపరుదాం. నిజంగా సంఘంలో చాలామంది తప్పులు చేస్తారు, చాలామంది పొరపాట్లు చేస్తారు. కొన్నిసార్లు సంఘంలో ఏదైనా తప్పులు ఎవరైనా చేస్తే, పొరపాట్లు ఎవరైనా చేస్తే వాళ్ళని ఏలెత్తి చూపించేవారు చాలామంది ఉంటారు. వాళ్ళని సంఘంలో ఏలెత్తి చూపించేవారు చాలామంది కనబడతారు, చాలామంది ఉంటారు కూడా. అలాంటప్పుడు ఏలెత్తి చూపిస్తారు, వారి కోసం వేరుగా మాట్లాడతారు, వారి కోసం రకరకాలుగా మాట్లాడతారు, నలుగురితో చెబుతారు. వాళ్ళ పరిస్థితిని సంఘంలో ఇంకా రేపొద్దున సంఘంలో కూడా రాకుండా చేసేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి, వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి. కానీ నిజంగా సంఘ క్షేమం గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు కూడా ఇలా ఉండరు. సంఘంలో ఏదైనా పొరపాటు జరిగితే, ఏదైనా తప్పిదములు జరిగితే ఖచ్చితంగా సంఘ క్షేమం కోసం ఆలోచించే వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళు చేసిన పొరపాట్లు తమ మీద వేసుకుని దేవుని దగ్గర ఏడుస్తారు. ఆమె ప్రభువా మా సంఘంలో ఈ పొరపాటు జరిగింది, పలానా వాళ్ళు చేసిన పొరపాటును బట్టి నేను క్షమాపణ అడుగుతున్నా, దయచేసి వాళ్ళని క్షమించి ఈ పరిస్థితిని సరిచేయని దేవుని దగ్గర అడుగుతాం. అంటే నెహెమ్యా చేసిన పని, ఇతరుల పాపాన్ని కూడా తన మీద వేసుకున్నాడు. ఇతరుల పాపాన్ని కూడా, తప్పు చేసింది ఒకళ్ళైతే ఆ పాపాలన్నీ కూడా తన మీద వేసి తను ఒప్పుకుంటూ దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ప్రభువా ఈ వారు చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నా, నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసాం. వాస్తవంగా నెహెమ్యా తన తండ్రి ఇంటి పాపం చేయలే, కానీ ఏమి చెప్తున్నాడు? వారి పాపాలను నేను ఒప్పుకుంటున్నాను ప్రభు వారి పక్షంగా, దయచేసి. ఎందుకు ఇదంతా చేస్తాను నెహెమ్యా అంటే, యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలి, గుమ్మములు లేవనెత్తబడాలి. ఆమె అది జరగాలి అంటే, మరలా క్షేమము సంఘంలో చూడాలంటే, మరలా అవి కట్టబడాలంటే ఈ ప్రాసెస్ జరగాలి సంఘంలో. అనగా నెహెమ్యా వచ్చిందే ఇశ్రాయేలు క్షేమాన్ని కలుగజేయడానికి ఒకడు వచ్చాడు, అతని పేరు నెహెమ్యా. ఆ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? క్షేమం కలుగజేసేవాడు అంటే, దేవుని దగ్గర ఇతరుల పాపాలన్నీ కూడా తను ఒప్పుకుంటున్నాడు. సంఘంలో నిజంగా కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త వినాలి, ముఖ్యంగా పెద్దలే వినాలి. సంఘంలో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా నిజంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని ఏలెత్తి చూపించడం కాదు, లేకపోతే వాళ్ళు నలుగురిలో పెట్టడం కాదు, ఖచ్చితంగా వారి చేసిన పొరపాటుని సరిచేసి సరిదిద్ది ఆ సంఘంలో ఏ లోటైతే వచ్చిందో దాన్ని మరలా కట్టగలిగేలా ఉండాలి సంఘం. ఆమె దాన్ని మరలా నిలబెట్టేలా ఉండాలి. నెహెమ్యా చేసి అందుకని వారి పాపాలని తన మీద వేసుకుని తను కూడా చెప్తున్నమాట, నీ ప్రభు నేను వారి పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నా, దయచేసి నన్ను బట్టైనా వారిని క్షమించి మరలా ఈ పని ప్రారంభించడానికి ప్రభు చూపించి నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక సంఘంలో ఉన్న పెద్దలైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే, సంఘానికి నా వల్ల క్షేమమే కలగాలి. ఆమె
నష్టం జరగకూడదు నా వల్ల సంఘానికి, నా వల్ల చెడ్డ పేరు రాకూడదు, నా వల్ల వేరే పరిస్థితులు సంఘంలో తలెత్తకూడదు. నేనున్నాను అంటే ఖచ్చితంగా నా వల్ల సంఘానికి క్షేమమే కలగాలి. ఆమె నెహెమ్యా అలాంటి మనస్తత్వం కలిగినోడు. కానీ ఈ రోజుల్లో చాలామంది అట్లా లేరండి సంఘాల్లో. చాలామంది, కొంతమంది సంఘాల్లో ఏ రకంగా ఉంటున్నారంటే, వాస్తవంగా సంఘాల్లో ఉన్నటువంటి వారు ఏంటంటే, కొంతమంది ఎంక్వైరీ టీం అంటారు కదా, ఎంక్వైరీ చేసేవాళ్ళు, అంటే ఆరాలు తీసి ఆఫీసర్లు ఎక్కువ. ఎందులో? సంఘాల్లో ఆరాలు తీసి ఆఫీసులు ఉంటారు, ఎంక్వైరీ చేసి విలేకరులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అనమాట. అంటే వీళ్ళకి ఎంతసేపు ఏంటి సంఘాల్లో? ఆరాలు తీయడం. వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా, ఆ కుటుంబం ఏంటి, ఈ కుటుంబం ఏంటి, మన సేవకుడి పరిస్థితి ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ చరిత్ర ఏంటి, అసలు ఎలా, ఇవన్నీ ఆరాలు తీసేటువంటి ఆఫీసర్లు అనమాట. చాలామంది ఉంటారు సంఘాలు అలాంటి వాళ్ళు. కొంతమంది ఎంక్వైరీ అనమాట, విలేకరులు. సంఘాల్లో విలేకరులు ఎక్కువైపోతారు, ఎంక్వైరీ చేసి విలేకరులు ఎక్కువ. కొంతమందిని విమర్శించేటువంటి విలేకరులు, ఎంక్వైరీ చేసి విలేకరులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ అనమాట సంఘాల్లో. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల సంఘానికి క్షేమం కలగదు, ఇంకా సంఘం పాడైపోతూ ఉంటుంది. కానీ కావాల్సిన ఇలాంటి వాళ్ళు కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరాలు తీసేవాళ్ళు కాదు, కొంతమంది విమర్శించేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సంఘంలో ఎప్పుడు కూడా ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే ఆరాలు తీయడాలు కానీ, వాళ్ళని ఎంక్వైరీ చేయడం కానీ, విమర్శించడాలు కానీ, ఇలాంటి పద్ధతులు ఏ సంఘంలో అయితే ఉంటాయో ఖచ్చితంగా ఆ సంఘంలో దేవుని ఆత్మ కాదు, లోక సంబంధమైన పరిస్థితులే పనిచేస్తూ ఉంటాయి. అందుకే సంఘంలో ఉండవలసిన ఏంటంటే, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నా వల్ల సంఘానికి క్షేమమే కలగాలి అనే ఉద్దేశంతో ఉండాలి ప్రతి ఒక్కరు. ఆమె నెహెమ్యా అందుకనే ఒక్క పొరపాటు జరిగిందా, ఒక్క తప్పిదము జరిగిందా, అది వెంటనే ఆ పొరపాటును తనే ఒప్పుకుని తన మీద వేసుకుని ఆ పరిస్థితిని అప్పుడే సరిచేసేవాడు. ఇక్కడున్న సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అలాగ మనం ఉండగలిగితే అసలు సంఘంలో ఎటువంటి భేదము రాదు. ఆమె మనం ఎవరిని విమర్శించే పరిస్థితులు మన సంఘంలో రావు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకునే పరిస్థితులు రావు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏలైతే చూపించిన పరిస్థితులు రావు, లేదా సంఘమే సేవకుల మీద ఏలైతే చూపించే పరిస్థితులు రానే రావు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంఘ క్షేమం కోసమే బ్రతుకుతున్నారు, పని చేస్తున్నారు కనుక. ఆమె కనుక ఈరోజు రెండవ లక్షణం నెహెమ్యా సంఘక్షేమం కొరకు పనిచేసేవాడు, సంఘక్షేమం కొరకు కలుగజేసేవాడు ఎలా ఉంటాడు అంటే, మొదటి లక్షణం భారము కలిగి ఉంటారండి. సంఘం పట్ల, సేవకుడి పట్ల, పరిచర్య పట్ల, సంఘంలో జరిగే కార్యక్రమాల పట్ల. రెండవదిగా సంఘానికి క్షేమం కలుగజేసేవాడు ఎలా ఉంటారు అని అంటే, నిజంగా వాళ్ళు తప్పులు ఏమున్నా, పొరపాట్లు ఏమున్నా వాటన్నిటిని బట్టి విమర్శించకుండా, వారందరినీ కూడా ఏలెత్తి చూపించకుండా వాటన్నిటిని కూడా తమ మీద వేసుకుని తమే భరించి వాటన్ని సరిచేసేవారిగా సంఘంలో ఉంటారు. మూడో విషయం చెప్తున్నాం, అదే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరులుండు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజు తండ్రిను. నెహెమ్యా ఈ పరిస్థితి ఎప్పుడైతే నెహెమ్యాకి తెలియచేశారు, ఈ మాట ఇలాగ అయిపోయింది, పరిస్థితులు అయిపోయిన ప్రకారం పడదో అగ్ని చేత కాల్చబడి అని తెలియక నెహెమ్యా వెంటనే ఉన్న చోట కొప్పుకోలేదు. కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేసి ఏడ్చి అప్పుడు రాజుగారి దగ్గర ఎదురుకి వెళ్తే, రాజుగారు వాస్తవంగా నెహెమ్యా పని ఏంటంటే రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు. రాజుగారి గిన్నె అందించేవాడు. ఎప్పుడు కూడా రాజుగారికి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వ్యాధులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు, ఇవన్నీ కూడా మర్చిపోవాలంటే తన గిన్నె అందించేవాడు అంటే మొహం చూసినటువంటి వెంటనే నెహెమ్యా ముఖం చూడగానే రాజుగారి ముఖం ఎన్ని బాధలున్నా తొలగిపోవాలి, అలా ఉండాలి. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నెహెమ్యా. అలాగా రాజుగారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉండాల్సిన నెహెమ్యా ఒక రోజు అలాగే ఎదురుగుండేలా గిన్నె అందించి చేస్తూ ఉంటే నెహెమ్యా వైపు రాజుగారు చూస్తే నెహెమ్యా ముఖం అంతా కూడా ఏడుపుతో దుఃఖంతో నిండిపోయి ఉంటే, రాజుగారు నీకేం కాలేదు కదా, నీకేమైంది అలాగున్నావు అంటే, నెహెమ్యా మాట్లాడుతున్నాడు, నేను ఇలా ఉండడానికి కారణం ఏంటో వెంటనే లేట్ చేయలేదు, ఆలోచన చేయలేదు, ఇంకే పరిస్థితులు ఆలోచన. నెహెమ్యా వెంటనే చెబుతున్నాడు, నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నేను ఎలా సంతోషంగా ఉంటాను, నేను దుఃఖంగా ఉండనా అన్నాడు. మూడో విషయం, సంఘానికి క్షేమం కలిగి చేయవాడు ఎలా ఉంటాడంటే, తన సంఘము గురించి, తన దైవజనుడు గురించి, తన సేవకుడు గురించి ఖచ్చితంగా ప్రతి స్థలంలో సాక్ష్యం ఇస్తాడు. చెప్పలబడి దేని మైపడదు. తన సంఘం గురించి, తన దైవజనుడు గురించి ప్రతి స్థలంలో కూడా అతడు సాక్ష్యం ఇస్తాడు. ఎందుకని అంటే, కారణం ఏంటంటే, అతడు రాజు అడిగిన వెంటనే విషయం దాచిపెట్ల, ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఎందుకు దుఃఖంగా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి ఇలా ఉన్నావు, ప్రతిరోజు ఇలా ఉండవు కదా అని అడిగితే వెంటనే చెప్పేశాడు. విషయం ఏంటని వెంటనే చెప్పాడు. మనకుంటుందా బాధ, మనకుందా కష్టం. ఇప్పుడు సంఘంలో ఏదైనా పరిస్థితి వచ్చిందంటే మనం ఇంట్లో ఎవరైనా అన్నం తినకుండా ఉంటామా?
సంఘంలో ఏదైనా పరిస్థితి వచ్చింది, ఒక సమస్య వచ్చిందంటే, లేదా సేవకుడికి ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా పరిస్థితి వచ్చిందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరమైనా అన్నం తింటాం మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? సేవకుడు కుటుంబం బాగలేదు, లేదా సంఘ పరిస్థితులు బాగలేదు అన్నప్పుడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా అన్నం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? కానీ నెహెమ్యా కొన్ని దినాలు ఉపవాసం ఉండి అన్నం నీళ్లు కూడా మానేసి ప్రార్థన చేసి కన్నీటితో ఏడ్చి దేవుని అడిగితే, రాజుగారు ఎదురు నిలబడితే తన దుఃఖ మొహం కనబడుతూ ఉంది. ఈరోజు చాలామంది సంఘం ఎలా ఉన్నా, సంఘ సేవకుడు పరిస్థితులు ఎలా ఉన్నా హ్యాపీగా బ్రతికోళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ వాస్తవంగా సంఘక్షేమం గురించి ఆలోచించేవాడికి నిద్ర పట్టదు, ఆమె నెమ్మది ఉండదు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉన్నా, ఇంట్లో అన్ని పరిస్థితులను ఏ లోటు ఇంట్లో లేకపోయినా సంఘంలో లోటు కనపడుతుంది కనుక ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండలేరు. ఇప్పుడు నెహెమ్యా పొజిషన్ అదే. నెహెమ్యాకి బాధ ఏది, కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు, అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హుందాగా ఉన్నాడు, అతనికి ఏ బాధ లేదు. కానీ యెరూషలేముకి కష్టం వచ్చింది, యెరూషలేముకి పరిస్థితి వచ్చింది, పాడైపోయిన పరిస్థితి వచ్చింది. అది తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అతడు ఎప్పుడు కూడా యెరూషలేముకి క్షేమం కలగడం గురించి ఆలోచించేవాడు కనుక ఈరోజు మనము మన కుటుంబాలు కూడా ఎల్లప్పుడూ మనకంటే ఎక్కువగా, మన కుటుంబాల కంటే ఎక్కువగా సంఘ క్షేమము కొరకు ఆలోచించేటువంటి స్థితి కలిగిన వారుగా మనం ఉండాలి. ఆమె అలా ఉండాలి. అంటే సంఘంలో బాగానే అంతలాగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి దమ్ బిర్యానీ చేసి ఎలా తినగలుగుతాం మనం? అది మన వల్ల అవుతుందా? మన వల్లయే కాదు, పనే కాదు. అసలు ఎలా తింటాం, ఎలా ఉంటాం, ఎలా నిద్రపోతాం అసలు అసాధ్యం. నిజంగా మనకు భారం ఉంటే, నిజంగా మనం దేవుని సంఘం పట్ల బాధ్యత ఉంటే, నిజంగా మన కనుక దేవుని సన్నిధిలో నిజంగా ఆ భారం మనలో కనబడితే, నిజంగా నా వల్ల సంఘం క్షేమం కలగాలనుకుంటే, నా దైవజనుడు లేదా నా సంఘం ఖచ్చితంగా ఆ పరిస్థితి నుండి బయటికి రావాలి అని ఆలోచన నీకుంటే నీకు నిద్ర పట్టదు, సరిగ్గా అన్నం తినలేవు, సరిగ్గా ఇంట్లో ఉండలేవు, ఏ పరిస్థితులు కనబడతాయి. కానీ మనకి అన్నీ బాగానే ఉంటున్నాయి అంటే అర్థం నీకే భారం లేదు అని అర్థం. నీకే పరిస్థితికి ఇబ్బంది లేదు, నీకే ఫీలింగ్స్ నీకు రావట్ల సంఘం పట్ల కానీ, దైవజనుల పట్ల కానీ, సేవ పట్ల కానీ, పరిచర్య పట్ల కానీ అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు చెప్తాడు ఏమనంటే, తన జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి ఒక భక్తుడు ఒక పాట కూడా రాస్తాడు. ఏంటి తెలుసా? నా పితరుల నుండి సమాధులు పాడైపోయి ఉండగా, ఆ పరిస్థితులన్నీ కూడా చెడిపోయి ఉండగా, ఆ పరిస్థితులు నేను ఎలా సంతోషంగా ఉంటాను, ఎలా దుఃఖంటాను, నేను ఎలా నిద్రపోతాను, నేను ఎలా తింటాను, నేను ఎలా తాగుతాను, నేను ఎలా హ్యాపీగా ఉండగలను అని ఆ భక్తుడు చెబుతూ ఒక భక్తుడు ఒక పాట కూడా రాశాడు. ఆ పాట ఒకసారి మీకు జస్ట్ చరణం మాత్రమే నేను వినిపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుని సన్నిధిలో మనం చూస్తే కనుక ఆ భక్తుడు పాడిన ఒకే ఒక పాట, ఆ పాట యొక్క అది కూడా ఒక్క చరణం గురించి మాత్రమే మీకు పాడి వినిపిస్తాను. ఒకసారి చూద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఇక్కడ ఆ భక్తుడు రాసిన పాట ఉద్దేశం ఏంటంటే, నా పితరుల యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను, పాడైపోయెను. నా పితరుల యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను, పాడైపోయెను. యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా, సంతోషముగా ఉండుటకు ఇది సమయమా, సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు నెహెమ్యా పరరాజునడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలే, ఎటు చూచినా కరువు భూకంపాలే, ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలే, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలే. ఓ సోదరా, ఓ సోదరి, తినుటకు త్రాగుటకు ఇది సమయమాయని. ఓ సోదరా, ఓ సోదరి, తినుటకు త్రాగుటకు
ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యాను రాజు అడిగితే చెప్పిన సమాధానం అది. నా దేశం పాడవుతుంటే, నా ప్రజలు పాడైపోతుంటే, నా ప్రజలు బాధపడుతుంటే, ప్రాకారాలు పడద్రోయబడితే, అగ్ని చేత కాల్చిబడితే ఇక్కడ నేను ఎలా తింటాను, నేను ఎలా హ్యాపీగా ఉంటాను, నేను ఎలా సంతోషంగా ఉంటాను, నేను ఎలా ఎంజాయ్ చేయగలుగుతాను? నిజంగా దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా దేవుని సంఘానికి సంబంధించిన విషయం కానీ, మందిరానికి సంబంధించిన విషయం కానీ, దైవజనానికి సంబంధించిన విషయం కానీ, సంఘంలో ఏది జరిగినా నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావంటే అర్థం ఏంటి తెలుసా? భారం మనకి లేదు అని అర్థం. మనం చాలా సంతోషంగా ఉండగలుగుతామంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని పట్ల, పరిచయం పట్ల, సంఘం పట్ల ఎలాంటి క్షేమం గురించి ఆలోచించే స్థితి మనలో కనబడట్లేదు అని అర్థం. కనుక నెహెమ్యా అంటున్నాడు, ఈ టైంలో నేను తినలేను, తాగలేను, ఉండలేను. ఎందుకనంటే ఒక పక్క పరిస్థితి బాగలేదు. ఈరోజు మనందరం కూడా నిజంగా సంఘ క్షేమం గురించి ఆలోచించి అనుకుంటే మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, ఖచ్చితంగా ఆ సంఘం గురించి, దైవజనం గురించి మన గొప్ప సాక్ష్యం చెప్పాలా, ఆ పరిస్థితిలో నిలబెట్టే వారమై ఉండాలి. ఆమె అలా ఉన్నప్పుడు నేను ఎలా నిద్రపోతాను? అలాంటప్పుడు ఏం చేసి సంఘం కొరకు, దైవజనం కొరకు సాక్ష్యము చెప్పాలి. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు వాస్తవంగా అనేక చోట్ల అనేకమైన గురించి మన విషయాలు మాట్లాడుతాం, చెబుతాం, చాలా కబుర్లు చెబుతాం, చాలా విషయాలు మాట్లాడుతాం. టైం దొరికితే మనకు కనుక టైం పాస్ బాగా చేస్తాం, మనకు చాలా టైం ఇచ్చేస్తాం. కానీ వాస్తవంగా మనకు కొంచెం టైం దొరికిన ఆ టైంలో మనం చేయవలసిన పని ఏంటంటే సంఘ క్షేమం గురించి అనేక చోట్ల మనం సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు మా సంఘం ఉంది, మా సంఘంలో మేము ఇలా ఉంటాం, మా సంఘంలో ఐక్యత ఉంటుంది, మా సంఘంలో నెమ్మది ఉంటుంది, మా సంఘంలో దేవుని సన్నిధి ఉంటుంది అని అనేక చోట్ల మన సాక్షులుగా నిలబడాలి. ఖచ్చితంగా మీకు బాగోతే ఖచ్చితంగా మా దైవజనుడి దగ్గర ఆయన ప్రార్థన చేస్తే మీకు నయమవుతూ తగ్గిద్దని చెప్పగలరు. ఇప్పుడు సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఉన్నాడు. నయమాను జీవితంలో నయమాను కుష్ఠవ్యాధి, పైకి బాగా తిరుగుతూనే ఉన్నాడు, కానీ కుష్ఠవ్యాధి ఉంది. కానీ నయమాను ఇప్పుడు ఒక చిన్న పాపను తీసుకుని అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్లో, ఆ పాప కూడా ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క చిన్నది అని వ్రాయబడింది. ఆ చిన్నదాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు రోజు తన యజమానిని చూస్తూ ఉంది. కానీ తన బాధ్యత అది కాదు, చూస్తాం, తన పని చేయడమే తన బాధ్యత. కానీ యజమాని గురించి పట్టుకునే అవసరం తనకు లేదు. కానీ రోజు యజమాని చూస్తుంటే యజమానుకున్న ఆ రోగం అనేది, ఆ వ్యాధి అనేది రోజు కనబడుతుంది ఆమెకి. అలా చూస్తా ఊరుకుండా ఉండలేకపోయింది ఇశ్రాయేలు చిన్నది. ఎందుకనంటే అది అలాగే చూస్తా తనలో ఉన్నటువంటి విషయాన్ని, తనలో దాచుకున్న ఆ మాటని బయటికి చెప్పకుండా ఉండలేక ఆ ఇంటి యజమానురాలతో చెప్పింది, నా యజమానుడు కనుక మా ఊరు వెళ్ళి అక్కడ మా దైవజనుడు ఉన్నాడు, మా సేవకుడు ఉన్నాడు, మా పాస్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా నీ భర్త బాగవుతాడు అని చెప్పింది అని ప్రతిరోజు చెప్తూ ఉంది. ఆయన బాగుపడాలంటే, ఆయన నిజంగా మా కుష్ఠవ్యాధిని బయటపడాలంటే ఖచ్చితంగా మా దేశం వెళ్ళి, మా ప్రాంతం వెళ్ళి అక్కడ మా సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా ఈయన బాగుపడతాడు. ఒక చిన్నది చెబుతుంది గొప్ప సాక్ష్యం. తనది కాని దేశంలోకి వెళ్ళి, తనది కాని ప్రాంతానికి వెళ్ళి, నా అనేవాళ్ళు లేని ప్రాంతానికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతుంది. ఎందుకంటే తన దైవ జనుడి ద్వారా సంఘంలో ఆమె పొందుతున్న మేలులు, అద్భుతాలు చాలా ఉన్నాయి కనుక అవి దాచుకోలేక తన ఉండే ఇంట్లో వ్యక్తే సరిగ్గా లేకపోతే, అతని పరిస్థితి బాగోపోతే, అతను బాగవ్వాలని, అతడు క్షేమంగా ఉండాలని ఆలోచించిన ఒక చిన్నది ప్రతిరోజు యజమానులతో మాట్లాడుతుంటే, ఒకరోజు ఇంకా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి చెప్తున్నాడు, ఏంటి ఆ డిస్కషన్ అంటే, వెంటనే అదే అక్కడికి ఏదో ప్రాంతానికి వెళ్తే మీరు బాగుపడతారంట, స్వస్థపడతారంట, అక్కడ ఒక దైవజనుడు ఉన్నట్టు అని చెబితే ఇన్ని ప్రాంతాలు తిరిగి ఆ మాటని నమ్మినట్టు నయమాను వెంటనే రథాన్ని తీసుకుని బయలుదేరి నయమాను ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ దేశానికి వెళ్ళి, ఆ సంఘానికి వెళ్ళి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే ఈ దేశం యొక్క అధికారి యొక్క పర్మిషన్ కావాలి, ఆ దేశం యొక్క అధికారి యొక్క పర్మిషన్ కావాలి. సంతకాలు పెట్టి ఓకే అంటే తప్ప వెళ్ళే అవకాశం లేదు. అలాంటివి కూడా ఓకే చేసిన అన్ని సంతకాలు పెట్టించుకుని, తాగిదులు రాయించుకుని బయలుదేరి దైవజనుడి ఇంటికి వెళ్ళాడు నయమాను. ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దైవజనుడు ఇంట రథాలు మొత్తం హడావుడి, మొత్తం భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక సిరియా దేశపు సైన్యాధిపతి ఆ ఇంటికి వచ్చి నిలబడ్డాడు. పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో మనం ఆలోచన చేయొచ్చు. అలాంటప్పుడు వాస్తవంగా ఎలీషా అక్కడ చూస్తే బయటికి కూడా రాడు. జస్ట్ ఎలీషా దేవుని మాట చెప్తాడు, అంటే అతను వెళ్ళి యోర్దాను నదులు 7 సార్లు మునిగి లేవమనండి అని చెప్తాడు. ఆ మాట తనకు మొదటిసారి నచ్చలేదు, కానీ తర్వాత తన పక్కన సైనికుడు చెప్పిన తర్వాత ఆ మాట ప్రకారం వెళ్ళి చేస్తాడు. తను వెళ్ళి చేసిన జరిగిన విషయం ఏంటంటే, అతడు పసిపిల్లవాని దేహంలో అయిపోయి స్వస్థత పొందుకుని అద్భుతం చూసి అతడు జీవితం పూర్తిగా మారిపోయి, అక్కడ ఎలీషా దగ్గర నిజంగా నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఒక అన్యుడు, ఒక సైన్యాధిపతి అయినటువంటి వ్యక్తి అంతలా మారిపోయి నీ దేవుడే గొప్పవాడు, నీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆ రోజుని తన పూజించే మట్టి విగ్రహాలను అన్నింటిని కూడా విడిచిపెట్టి నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆరాధిస్తాడు. హల్లెలూయా. ఇదంతటి కారణం ఎవరంటే
ఆ ఇశ్రాయేలు చిన్నది ఏం చేసిందామంటే తన దేశంలో లేకపోయినా, వేరే ప్రాంతం బానిసగా వెళ్ళినా, అక్కడ జీవిస్తున్నా, అక్కడ కనీసం ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేకపోయినా, ఆ ప్రాంతంలో వేరే సంఘానికి వెళ్ళే అవకాశం లేకపోయినా, దేవుని ఆరాధించుకునే పరిస్థితి లేకపోయినా, తన సంఘంలో తను పొందుకున్న మేలుని, తన దైవదేవుని యొక్క గొప్పతనాన్ని వెంటనే ఆ ప్రాంతం ఆమె తెలియచేసింది, సాక్ష్యం చెప్పింది కనుక ఆ నయమాను అనే వ్యక్తి బాగుపడ్డాడు. చప్పలు కూడా దేని భయపడదాం. ఈరోజు సంఘంకి వస్తున్న నీవు సంఘ క్షేమం గురించే ఆలోచించే వ్యక్తి అయితే, నీ సంఘంలో అనేక మందిని నువ్వు నడిపించగలిగేలా ఉండాలి. ఆ సంఘాన్ని ఆ విధంగా నువ్వు కట్టగలగాలి, సంఘాన్ని ఆ విధంగా అభివృద్ధి చేయగలగాలి. నీ దైవజనుడు నీ పొందుకున్న మేలు నువ్వు పొందుకున్నావు కనుక ఇంకా అనేక మంది వచ్చి నీ దైవజనుడికి మేలులు పొందుకునే రీతిగా సంఘ క్షేమము కొరకే నువ్వు సాక్ష్యము చెప్పాలి. ఆమె అది విషయం. సంఘ క్షేమం కొరకు సాక్ష్యం చెప్పాలి, ఉండాలి. సంఘ క్షేమం కొరకు మన సాక్ష్యం నిలబడి ఎక్కడైనా చెప్పగలగాలి. అలా మనం చెబుతున్నామా? నీ దైవజనుడి గురించి, నీ సంఘం గురించి ఎక్కడైనా నువ్వు సాక్ష్యము చెప్పగలుగుతున్నావా? ఇక నెహెమియా రాజు ఎదుటి చెబుతున్నాడు ధైర్యంగా, దాయకుండా. అందుకని వెంటనే రాజు నెహెమియాకి పర్మిషన్ ఇచ్చి మరి ఇంకా నీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పని మరీ పంపించాడు. సంఘ క్షేమం కొరకు ఆలోచించే వ్యక్తి ఇలా ఉంటాడు సంఘంలో. ఒకటి, భారం కలిగి ఉంటాడు. రెండోది, ఖచ్చితంగా సంఘంలో పొరపాట్లు కూడా వాళ్ళ మీద చూపించకుండా, వాళ్ళని ఎత్తి చూపించకుండా తన మీద వేసుకుని వాటి కొరకు ప్రార్థన చేస్తాడు. మూడవది, ఖచ్చితంగా దైవజనుడి కొరకు, సంఘం కొరకు ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా సాక్ష్యం చెబుతాడు. నాలుగో విషయం, నాలుగో మాట చెబుతాం చూడండి. అదే నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువు. 17వ వచనం నెహెమియా గ్రంథం. అయితే వారితో ఎట్లాంటిని, మనకు కలిగిన శ్రమ నీకు తెలిసే ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయిన, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇక్కడ నెహెమియా చేస్తున్న 4 లక్షలు ఆ క్షేమం కొరకు ఆలోచించేవాడు. నెహెమియా అంటున్నాడు, మన మీద నింద రాకుండా యెరూషలేముకి ప్రాకారాలు కడదాం రండి అన్నాడు మరలా. ఎందుకంటే ఎలా పాడైపోయినా మనం చూస్తాం, ఎలా ఉందో పరిస్థితి మనకు కనబడుతుంది. మన కళ్ళ ఎదుట ఆ పరిస్థితి అలా కనబడుతున్నప్పుడు మనం ఎంతమంది ఉన్నాం. ఇక్కడ ఏమన్నా ఏమైనా మన మీద నింద రాకుండా యెరూషలేము ప్రాకారాలు కడదాం రండి అన్నాడు అందరినీ కూడా. అంటే నెహెమియా ఒక్కడి మాట చెప్పాడంటే అందరితో, అంటే పరిస్థితి ఉంది, మనం ఎంతమంది ఉన్నాం కదా, మన ఎంత సంఘంలో ఎంతమంది ఉన్నామని అందరికీ తెలుసు కదా, ఇన్ని కుటుంబాలు ఉన్నామని తెలుసు కదా. ఇలాంటప్పుడు వీళ్ళు ఎంతమంది ఉండి ఏం చేయలేకపోయారే, వీళ్ళ వాళ్ళు ఏం కాలేదే అని బయట మాట్లాడేవాడు చాలా మంది కనబడుతూ ఉన్నారు. అలా రెడీగా ఉన్నారు. సన్బల్లట్, టోబీ అనేటువంటి వాళ్ళందరూ కూడా అప్పటికి హేళన చేస్తున్నారు, అప్పటికి భయంకరంగా వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘంలో మనకు నింద రాకుండా మనం దేవుని ప్రాకారాలు కడదాం, యెరూషలేము ప్రాకారాలు కడదాం రండి అన్నాడు. అంటే ఈరోజు సంఘం మీద నింద రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, సంఘం ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలి. ఆమె సంఘం క్షేమం కోసం మనం ఉండాలంటే, సంఘం మీద నింద రాకుండా అంటే, సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడా కలిసి ఆ సంఘం పెట్టడానికి, కాపాడడానికి నీ వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇది సంఘ క్షేమం కొరకు ఆలోచించి వారు చేసే పని. వాస్తవంగా మనుషులు సంఘక్షేమం కొరకు అందరూ కలిసి పనికి మాలిన పనులు చేయడానికి అయితే అందరూ కలుస్తారు. ఏక మనసు వస్తుంది, ఏకాత్మ వస్తుంది, ఐక్యత వచ్చేది. ఇటు బయట చాలామంది పనికి మాలిన పనులు చేయడానికి ఏకాత్మ పనిచేస్తుంది, ఐక్యత పనిచేస్తుంది, ఏక మనసు పనిచేస్తుంది. మామూలు కాదు, బయట చాలామంది ఉన్నారు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి ఏక మనసు పనిచేయదు అంట. ఎక్కడ ఏక మనసు పనిచేసింది, ఐక్యత పనిచేసింది అంటే మంచి విషయాలు కొంతమంది ఏక మనసు పనిచేయదు, కానీ చెడ్డ విషయాలన్నిటికీ బాగా ఏక మనసు పనిచేద్ది. అది మొట్టమొదటి ఆదమావులది కూడా అంతే, ఇక్కడ అన్నయ్య సపీరాలు కూడా అంతే. ఆ భార్య భర్త ఇద్దరికి ఎక్కడ లేని ఐక్యత వచ్చేసిందంట. ఎక్కడ, ఏ విషయంలో? డబ్బులు దాచిపెట్టుకునే విషయంలో ఎక్కడ లేని ఐక్యత, ఎక్కడ లేని సమాధానం, ఇంకా మిగతా విషయాలు రాదే అన్నమాట. డబ్బుల విషయాలు మొత్తానికి భార్య భర్తలకైనా ఐక్యత వచ్చేది, ఫ్రెండ్స్కైనా ఐక్యత వచ్చేది, కుటుంబాలకైనా ఐక్యత వచ్చేది, సేవకుల మధ్య కూడా ఐక్యత వచ్చేది. ఎక్కడ? డబ్బుల విషయంలో మాత్రం. కానీ ఇక్కడ ఐక్యత అనేది ఎక్కడ రావాలంటే సంఘ క్షేమం కోసం ఐక్యత కలిగి ఉండాలి. ఆమె సంఘ క్షేమం కోసం మనం కలవాలి, సంఘ క్షేమం కోసం అందరం కలిసి దేవుని ప్రకారం మరలా కడదాం రండి అని చెప్పి. ఎందుకంటే నింద రాకూడదు, సంఘం మీద ఏం రాకూడదు, నింద రాకూడదు. ఎవరు కూడా ఇంతమంది ఉన్నారు ఏం చేయలేదు అనేది పరిస్థితి సంఘంలో ఎప్పుడు రాకుండా ఉండాలంటే అందరూ కలిసి పని చేయగలగాలి. ఆమె అందరూ కలిసిపోయింది. సినిమాకి కూడా ఒకడే వెళ్తాడా చెప్పండి? సినిమాకి వెళ్ళాడు ఒకడే వెళ్తాడా?
వాడు ఒక్కడే చూడబుద్ది కదా, వాడికి ఒక్కడే వెళ్ళడు. ఖచ్చితంగా వాడికి తోడు కావాలి. ఎక్కడికి వెళ్తాకే? సినిమాకి వెళ్తాకే వాడు ఖచ్చితంగా తోడు కావాలి. వాడు ఇంకోటితో ఎక్కిపోయించాలి. అవసరమైతే దానికి కావాల్సిన డబ్బులు కూడా వీడే పెట్టుకుంటాడు. ఎందుకని? అక్కడికి ఒక్కడేం చేయడానికి ఇష్టపడడు, కొంతమందిని తీసుకెళ్ళి ఇష్టపడతాడు. అలాగే ఈ లోకంలో మామూలు చాలామంది ఇలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళేవాళ్ళు, సేరెట్టి దాగులో ఈ బ్యాచ్ అందరూ కూడా ఒక్కడే చేయరండి ఈ పనులన్నీ. అంత టీం ఉంటాయి అన్నమాట, కొన్ని టీమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ పనికి మాలిన పనులు చేయడానికి ఎంత ఐక్యత ఉంటే, ఎంత ఏక మనసు ఉంటే, ఎంతగా కలిసిపోతే మరి జీవము కలిగిన దేవుని మందిరంలో ఉండే మనకి ఇంకెంత ఏక మనసు ఉండాలి. చెప్పలు కూడా దేని మైపడదాం. ఇంకెంత ఐక్యత ఉండాలి, ఇంకెంతగా దేవునిలో మనం ఏకమై దేవుని కొరకు మనం ముందుకు అడుగేయాలి అనేది సంఘ క్షేమం కొరకు ఆలోచించేవాడు, సంఘ క్షేమాన్ని చూసేవాడు, సంఘ క్షేమాన్ని కలుగచేసేవాడు వచ్చాడు. అతని పేరే నెహెమ్యా. ఈరోజు సంఘంలో నువ్వు అడుగు పెట్టినటువంటి అర్థం ఏంటి తెలుసా? నువ్వు సంఘంలో అడుగు పెట్టినటువంటి నీ వల్ల సంఘానికి క్షేమం కలగాలి. అది చూసే సాతానికి దడ పుట్టాలి. ఆమె అలా ఉండాలి పరిస్థితి. అంతేగాని మా సిస్టర్ వెళ్తుంది, మా బ్రదర్ వెళ్తున్నాడు, ఇంక సర్వనాశనం ఈ సంఘం అంతా అన్ని టైపులో ఉండకూడదు. ఏం వెళ్ళింది మొత్తం పెట్టేద్ది, పెంట మొత్తం పెట్టేది, మొత్తం అంత మొత్తం అంటించేద్ది అన్నట్టు ఉండకూడదు. సాతానుగాడు సంతోషించకూడదు నువ్వు వెళ్తే. ఎందుకంటే పరిస్థితులు కొన్ని అలాగే ఉంటాయి. కానీ నువ్వు సంఘంలో అడుగు పెట్టావంటే ఖచ్చితంగా నీకు ఉండవలసిన ఒకే ఒక మనసు ఏంటంటే, నేను ఈ సంఘంలో అడుగు పెట్టంటే నా వల్ల ఈ సంఘానికి క్షేమం ఉండాలి, ఆమె మేలు జరగాలి, ఉపకారం జరగాలి, నా వల్ల ఎటువంటి రిమార్కు కూడా ఈ సంఘంలో రాకూడదు అన్నట్టుగానే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉంటే ఆ సంఘం ఎప్పుడు క్షేమం అభివృద్ధి కలిగి ఉంటుంది. ఆమె సంఘం ఎప్పుడు క్షేమం. అందుకే ఇక్కడ నెహెమ్యా తన జీవితంలో చేస్తున్న మరొక పని ఏంటంటే, తన రాజు ఎదుటే చెబుతున్నాడు. ఖచ్చితంగా అతను సాక్ష్యం ఇస్తున్నాడు. మాత్రమే కాదు, అందరినీ కూడా కలుపుతూ ఉన్నాడు. అందరిని ఏకీభించేలా చేస్తున్నాడు. అందరూ కలిసి రండి, నింద రాకుండా మనం మరలా కడదాం. సంఘంలో ప్రతి ఒక్కరు ఒక్క పని చేయడానికి ఒక్కలే కాదు, అందరూ కూడా కలిసే పరిస్థితి ఉంటే ఆ సంఘం ఎప్పుడు కూడా దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరొక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం చదువు. నేను ముగిస్తాను ఇంకా 10 నిమిషాలు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అందులో వారిపైన రాజుగా ఉండాలని నీవు ప్రాకారమును కట్టుచున్నావని, నీవు ప్రాకారం కట్టుచున్నావు హేతు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లు నీవు ఆలోచించుచున్నావని చాలు. ఇంకా 8వ వచనం కానించి ఈ పని చేయలేకుండా మా శక్తులు మగుదమనుకుని వారందరూ బెదిరింప చూచిరి గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయవారము కాము. చాలు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, నెహెమ్యా ఎంతలా పట్టుదల కలిగి ఇలా వచ్చి నిలబడి యెరూషలేము ప్రాంతానికి వచ్చి అడుగు పెడితే, సంఘంలోకి వచ్చి అడుగు పెడితే, సంఘ క్షేమం కొరకు వచ్చి అడుగు పెడితే, సంఘాన్ని మరలా కట్టాలి, సరిచేయాలి, సరిదిద్దాలి నిలబడితే నెహెమ్యా నిలబడిన ఒక కారణాన్ని బట్టి చాలా మంది ఎలా మాట్లాడో తెలుసు. నెహెమ్యా అని మాకు తెలుసు. నెహెమ్యా నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చో మాకు తెలుసు, ఎందుకు ఈ సంఘంలో ఉన్నావు మాకు తెలుసు, దేనికోసం ఉన్నావో తెలుసు, పేరు కోసం వచ్చావు నాకు తెలుసు, డబ్బు సంపాదించడానికి వచ్చావు మాకు తెలుసు, మేడల మీద ఎక్కడానికి వచ్చావు తెలుసు, నీ కుటుంబాన్ని పోషించడానికి వచ్చావని తెలుసు, నువ్వు ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నావు మాకు తెలుసు, నీ బతికేంటో మాకు తెలియదా, నీ లింకులు ఏంటో మాకు తెలియదా, నీ భోగం ఏంటో నాకు తెలియదా, మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదా, మాకు తెలుసు బాగా. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావో, ఎందుకు సేవ చేస్తున్నావు, ఎందుకు ఈ సంఘంలో ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావో నీ గురించి మాకు బాగా తెలుసు. ఇన్ని రకరకాలుగా నెహెమ్యా గురించి వ్యతిరేకమైన మాట వస్తుంటే, అనేక మంది ఇలా మాట్లాడుతుంటే నెహెమ్యా అన్న మాట ఏంటో తెలుసు. ఇక్కడ నెహెమ్యా అన్నాడు, ఒకవేళ చాలామంది ఇలా మాట్లాడితే, ఇలా అంటే ఎంత తప్పుడుగా మాట్లాడితే, ఈ రకంగా మాట్లాడితే నెహెమ్యా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడేమో, నెహెమ్యా వెంటనే వదిలిపెట్టి పోతాడేమో అని ఆలోచించారు చాలామంది. అందుకే ఇక్కడ చాలామంది ఏమన్నారంటే నెహెమ్యాని, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజలకు రాజు అయిపోదామని వచ్చావు నువ్వు అన్నారు కొంతమంది. అంత మాత్రమే కాదు, నీవు ఈ ప్రాకారం కట్టుచి రాజు అయిపోయి ఈ హేతు చేత నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లు అందరూ ఆలోచించారంట. అందరూ నువ్వు రాజు అవ్వాలని, ఇక్కడ ఎందుకు వచ్చావు మాకు తెలుసు, నీ పరిస్థితి మాకు తెలుసు, నువ్వు ఎందుకు ఉంటున్నావో తెలుసు, వీళ్ళకి ఎందుకు చేస్తున్నావో తెలుసు, లేకపోతే నువ్వు వీళ్ళకి ఎందుకు చేస్తావు, వీళ్ళకి ఎందుకు నిలబడతావు, ఈ టైపులో నెహెమ్యా మాట్లాడుతుంటే ఈరోజు చాలామంది సేవకులు కూడా దేవుని పిలుపుని బట్టి, భారాన్ని బట్టి సంఘంలో నిలబడి పరిచర్య చేస్తున్నారు. కొంతమంది సన్బల్లట్టు టోబియాలు చాలామంది ఉంటారు సంఘంలో. ఉండరు అనుకోకుండా, నేను చెప్తున్న ప్రతి సంఘంలో ఉంటారు. తెలుసా మీకు? ప్రతి సంఘంలో ఉంటారు. ఎవరు? సన్బల్లట్టు టోబియా ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ లేరు అని చెప్పండి, చెక్ చేసుకోండి, తెలుస్తుంది. ఖచ్చితంగా ఉంటారు.
సన్బల్ట్ టోబియాలు. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు దేవుని పనికి అడ్డు, దేవుని పనికి ఆటంకం, దేవుని పనికి విమర్శ ఈ పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. ఎలాంటప్పుడు నెహెమ్యా సంఘ క్షేమం కోసమే ఆలోచించేవాడు కనుక, వచ్చింది ఆ పని కోసం కనుక నెహెమ్యా ఏం చేశాడంటే వీళ్ళు ఎన్ని మాటలు ఇన్ని రకాలుగా అంటా ఉన్నా కేవలం వాటన్నిటిని కూడా నేమంటే ఒకవేళ కొంతమంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఈ పని మానేస్తానేమో, దీన్ని ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతాను అనుకుంటారేమో, మేము అలా చేయవారం కాదు, నేను అలా చేసేవాడిని కాదు, ఖచ్చితంగా ముగించి వెళ్తాను, పని ఆపడానికి అసలు ఛాన్స్ లేదు. ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా, ఎన్ని విమర్శించినా, నిందలేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా అవన్నీ నెహెమ్యా చేసిన ఒక పని ఏంటి తెలుసు, అన్నీ దులిపేసుకున్నాడు. చెప్పలు కూడా దేని మైపడదాం. ఈ రోజు సంఘం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం తెలుసుకునే, సంఘంలో నీ ఉన్నట్టు అందరూ ఉండకపోవచ్చు, నీకున్న ఆత్మీయత అందరికి ఉండకపోవచ్చు, నీకున్నటువంటి వాక్యాన్ని అందరికి ఉండకపోవచ్చు, నీకు ఉన్న విధానం అందరూ ఉండకపోవచ్చు. అందుకనే కొంతమంది ఆత్మీయత తక్కువైనటువంటి వారు, ఆ అయిపోయిన భక్తి కలిగిన వారు రకరకాలుగా మాట్లాడవచ్చు సేవకుడి మీద కూడా, సంఘంలో ఉన్న కొంతమంది కుటుంబాల మీద కూడా. అలాంటప్పుడు నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నిజంగా నా వాళ్ళకి సంఘానికి క్షేమం కలగాలనుకుంటే నువ్వు ఒకటి దులుపుకుని వెళ్ళిపోవాలి అంతే. ఆమె ఏం చేయాలి? దులిపేసుకుంటే పోయేదానికి మనం ఏం చేస్తామంటే పాము వేసుకుంటాం. మనం ఏం చేస్తాం? మొత్తం పాము వేసుకుంటాం, అక్కడే దరిద్రం అయిపోతుంది అనమాట. ఏం చేస్తే నెహెమ్యా ఏంటంటే ఎంతమంది మాట్లాడుతున్నా, నెహెమ్యా ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఒకసారి నా ఆఫీస్లో ఒకరాని మీతో మాట్లాడాలి అన్నాడా? ఒకసారి మీ ఫ్యామిలీ నేను మీతో మాట్లాడాలి అన్నాడా? ఇలాంటివి ఏం లేవు. ఎంతమంది ఎన్ని అనుకుంటున్నా, ఎన్ని నిందలు వేస్తున్నా, నెహెమ్యాకు వచ్చిన పని ఏంటో నెహెమ్యా తెలుసు, ఎందుకు వచ్చాడో మనకు తెలుసు, ఏం చేయడానికి వచ్చాడో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, అన్నీ తెలుసు. కనుక ఈ లోపు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా సంఘంలో, యెరూషలేము ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల పరిస్థితుల్లో నెహెమ్యా జస్ట్ అలా దులిపేసుకున్నాడు అంతే అండి. ఆమె ఈరోజు సంఘంలో ప్రతి ఒక్కరు చేయవలసింది, ఎవరైనా గురించి ఏమైనా అనుకునే ఉండి పలానో లేదని మళ్ళీ దానికి ఒక కంప్లైంట్, మళ్ళీ దానికి ఒకటి మళ్ళీ ఫిర్యాదు, మళ్ళీ ఈ పరిస్థితులు ఏంటంటే సాతాను అపవాది కలిగించే పరిస్థితులు అంతే, చిన్న చిన్న విషయాలు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఎవరైనా అనుకున్నా, ఎవరైనా మాట్లాడు, ఒకవేళ నీ మీదే కచ్చి నీ కుటుంబం మీద కక్ష పెట్టి, ఒకవేళ కేవలం మిమ్మల్నే టార్గెట్, కొంతమంది అలాగే అయిపోతుంటారు, మమ్మల్ని టార్గెట్ చేసేశారు, మా మీదే ఈ మాటలు వస్తున్నాయి, మేము ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెట్టామో, ఇవన్నీ ఈ టైప్లో ఫీల్ అవుతుంటారు కొంతమంది. వాస్తవంగా నీకు ఎలాంటి, నిజంగా నువ్వు సంఘంలో అభివృద్ధి చెందాలంటే, సంఘంలో దీవించబడాలంటే, నీ వల్ల కూడా సంఘం క్షేమంగా ఉండాలంటే, ఎటువంటి నిందలు, అవమానాలు, విమర్శలు నీకు మీదకి వచ్చినా నెహెమ్యా వలె దులుపు వేసుకుని వెళ్ళిపో అంతే. ఆమె పట్టించుకోకు, మనకు అవసరంలా. అలాగనుకుంటే మన యేసయ్య గురించి మనం ఆలోచిస్తే ఇంకేం చేయాలి? ఆయన గురించి ఆలోచిస్తే ఇంక పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. ఆయన ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చిన ఆయన ఏమన్నా, నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నాడు. ఏంట్రా నేను దెయ్యం పట్టినవాడినా? ఒకసారి ఇట్రా అన్నాడా యేసయ్య? ఎవరన్నా నేనేంటో నీకు తెలుసు అన్నా, రేంజ్ నీకు తెలుసు అన్నాడా? అనలా. నువ్వు దెయ్యం పట్టినవాడన్నా ఆయన ఏం చేశాడు? విన్నట్టు వదిలేశాడు అంతే. ఎన్ని రకాలుగా ఆయన ఉమ్మేసినా పట్టించుకోవాలా, కొట్టినా పట్టించుకోవాలి. యేసుక్రీస్తునే నా రకాల మాట్లాడినా పట్టించుకోవాలా, తప్పుడుగా మాట్లాడినా పట్టించుకోవాలా. ఎందుకంటే నిజంగా యేసయ్య ఆలోచించింది ఒకటే, నేను సర్వమానవ కొరకు ఈ లోకానికి వచ్చాను. చెప్పలు కూడా దేరమైపడదు విషయం అది. నేను సర్వ మానవాళి క్షేమమును కలుగు చేయడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చాలా వస్తాయి. ఇవేమి దేవుడు పట్టించుకోవాలా, పట్టించుకునే పరిస్థితి వేరే ఉంటుంది. ఎవరిని దేన్ని పట్టించుకోవాలో దాన్నే పట్టించుకున్నది యేసుక్రీస్తు కూడా. ఇక్కడ దేవుని స్థితిలో ఉన్న మనం కూడా నెహెమ్యా వచ్చిన వెంటనే ఎందుకని సన్బల్లటు టోబియా కూడా దుఃఖము కలిగిందంటే, వచ్చిన నెహెమ్యా మనస్సు అలాంటి గనుకలకు తెలుసు గనుక. వచ్చిన వాడు సామాన్యుడు కాదు, డబ్బునోడు కాకపోవచ్చేమో కానీ, గొప్పవాడు కాకపోవచ్చు కానీ, అతను ఎలాంటి వాడు అంటే సంఘ క్షేమం కొరకు మాత్రమే ఆలోచించి ఏదైనా చేయగలిగిన వాడు. ఆమె అవసరమైతే యేసయ్య పాదాలు పట్టుకుని అలాగే ఏత్తు కూర్చునేవాడు. దేవుని పాదాలు పట్టుకుని ఎన్ని దినాలైనా ఆ పని జరిగే వరకు, ఆ కార్యం దేవుడు చేసే వరకు, అద్భుతం జరిగే వరకు ఎన్ని దినాలైనా ఉపవాసం ఉండి ప్రార్థించి సాధించుకోగలిగినటువంటి వాడు నెహెమ్యా. అందుకని నెహెమ్యా జీవితంలో మనం చూస్తే ఎంతమంది రకాలుగా అంటున్నా అన్నీ దులిపేసుకోవాలి. ఈరోజు సంఘం నేర్చుకోవాల్సిన విషయం, ఎవరు దులిపేసుకోవాలి. అది సేవకుడిగా నేనైనా అంతే, మీరైనా అంతే. ఆమె అప్పుడే మన వల్ల దేవుడు అనుకున్న దేవుని చిత్తము సంఘంలో నెరవేర్చబడుతుంది, అది స్థిరపరచబడుతుంది, దేవుని చిత్తం జరిగిద్ది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదే 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నేను నా వంటివాడు పారిపోవచ్చున, ఎంత వాడినైనా నేను ఆ ప్రాణమును రక్షించుకొనుటకైనా గర్భాలయమున ప్రవేశించవచ్చును చాలు. ఇక్కడ నేను చివరికి ఏం చేసి తెలుసు, ఎంత ఇలా చేస్తున్నాడని, ఎంత ఇలా నడిపిస్తున్నాడని. ఇతను ఎన్ని చేసినా చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారండి ఆపేద్దామని.
ఆటంకాలు కలిగిద్దామని రాత్రులు కూడా పాపం చాలా మంది కష్టం చేతి కత్తి పట్టిన ఒక చేతితో టాపీ పట్టుకుని పని చేసుకుంటూ ఉన్నారు. అలాంటి నెహెమ్యా అన్ని పనులు జరిగిస్తున్నాడు. ఎక్కడ ఏది ఆపల అంతలా జరిగిస్తున్న నెహెమ్యాని ఎలాగైనా చివరికి చంపేద్దామని కూడా ప్లాన్ వేశారు. నెహెమ్యాని లేకుండా చేద్దామని ప్లాన్ వేశారు. సన్బల్లట్టు టోబీ అనేటువంటి వాళ్ళు అంత పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశాడు నెహెమ్యా అంటే సంఘ క్షేమం కొరకు నిలబడడం తప్ప, ప్రజల క్షేమం కొరకు ఆలోచించడం తప్ప, దేవుని చిత్తమును ఎరిగి దేవుని పిలుపునందుకు నిలబడడం తప్ప, అలా వచ్చి చంపేద్దామని ప్లాన్స్ చేస్తే తెలిసిపోయినటువంటి కొంతమంది నెహెమ్యా దగ్గరికి వచ్చి, ఈ ఒక్క రోజుకి దయచేసి ఆ యొక్క గర్భాలయం లోపలికి వెళ్ళి దాకో, తర్వాత చూద్దాం అంటే నేమి అన్న మాటలు ఏంటంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతటి వాడనైనా నేను నా ప్రాణం రక్షించుకుంటూ గర్భాలయంలో ప్రవేశించవచ్చునా, ఇంతటి వాడనే నేను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అలాంటి వాడు పారిపోవాలా అంటే దేవుని గురించి తెలిసి, దేవుని సన్నిధి తెలిసి, దేవుని మహిమను తెలిసి, దేవునిలో ఎలా ఉండాలో తెలిసి, దేవునికి ఎలా బతకాలో తెలిసి, సంఘంలో ఎంతవరకు నేను ఉండి ఇన్ని చేసి ఇన్ని రకాలుగా ఉండి ఎంత చేసిన తర్వాత ఇప్పుడు ఎవరో నన్ను చంపేస్తానంటే బైబిల్ గర్భాలయంలో దాచుకోవడం కరెక్టేనా, తిరిగి పారిపోవడం కరెక్టేనా, అసలు నాలాంటి వాడు అలా చేయొచ్చా? ఈ మాట ఈరోజు సంఘం అంతటికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈరోజు ఒక్కసారి దేవుని సన్నిధిలో పెట్టిన మనం, ఈ శ్వాసలుగా ఉన్న మనం, దేవునిలో నడుస్తున్న మనం, సంఘంలో ఆ సహవాసంలో ఉన్న మనం ఎలా ఉండాలంటే, ఎన్ని పరిస్థితులు, ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా సంఘము నుండి వెనుదిరిగే పరిస్థితి ఉండకూడదు. ఆమె ప్రాణాపాయ పరిస్థితులు వచ్చిన, అంత పరిస్థితి వచ్చిన నెహెమ్యా ఈ టైంలో ఎంతటి వాడని నేను గర్భాలయంలోకి వెళ్ళొచ్చునా, నేను తిరిగి ఆ వెనక్కి వెళ్ళడం కరెక్టేనా అంటే కరెక్ట్గా ఏదైనా జరగని నేను నా ప్రాణమైన ఇస్తా సంఘ క్షేమం కొరకు. ఆమె సంఘ క్షేమం కలుగ చేయడానికి వచ్చిన వ్యక్తి నెహెమ్యా. ఈరోజు మనం అందరం కూడా సంఘ క్షేమం కొరకే బ్రతకాలి, సంఘ క్షేమం కొరకే ఆలోచించాలి, సంఘ క్షేమం కొరకే, నెమ్మది కొరకే, మేలు కొరకే, సంఘంలో ఐక్యత కొరకే, సంఘ వృద్ధి కొరకే ఈరోజు మనందరం కూడా ఆలోచించగలిగితే, అలాగే నెహెమ్యా ఉండగలిగితే ఈరోజు మన పరిస్థితుల కంటే, మన స్థితిగతుల కంటే గొప్పగా దేవుడు సంఘాన్ని అత్యధికంగా వృద్ధి చేస్తాడు. ఆమె అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇశ్రాయేలుకు క్షేమం కలుగచేవాడు ఒకడు వచ్చాడు. ఈరోజు ఒక్కడు నువ్వే ఎందుకు కాకూడదు? ఆ ఒక్క దానివి నీవే ఎందుకు కాకూడదు? సంఘానికి నీ వల్ల క్షేమం కలుగుతుందా, ఆపద కలుగుతుందా? సంఘానికి నీ వల్ల మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? సంఘానికి నీ వల్ల సంఘంలో ఐక్యత కలుగుతుందా, ఉన్న ఐక్యత పోతుందా? సంఘ సహవాసం పెరుగుతుందా, ఉన్న సహవాసం తెగిపోతుందా? ఒకసారి ఆలోచించు. నిజంగా నీ వల్ల సంఘ క్షేమం లేదా నీ వల్లే ఏదో ఆటంకం వస్తుందా? నీ వల్ల వ్యతిరేకత సంఘంలో వస్తుందా? నీ వల్లే అనేకమైనటువంటి పరిస్థితులు సంఘంలో ఏర్పడుతున్నాయా? దానికి కారణం నీవైతే జాగ్రత్త. దేవుడు మన తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. శ్రమలు రాక తప్పవు, కానీ అది ఎవరి వల్ల వస్తుందో వానికే శ్రమ. అభ్యంతరాలు, ఆటంకాలు రాక తప్పవు, కానీ ఎవరి వల్ల వస్తుందో వారికే ప్రమాదం, వారికే నష్టం. ఈరోజు సంఘంలో ఉన్న నీవు, మనందరం కూడా సంఘ క్షేమం కొరకు నేను బ్రతకాలి యేసయ్యా, నా వల్ల సంఘానికి క్షేమం కలగాలి, కానీ వాళ్ళు ఇటువంటి దేవునికి అవమానం కలిగే పరిస్థితి సంఘంలో రాకూడదు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసిన ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ రోజు నుంచి ఒకవేళ అలాంటివి ఏమైనా నీ వల్ల జరుగుంటే క్షమించమనుగు దేవుని సన్నిధిలో. సేవకుడి విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కానీ, ఎక్కడైనా నీ వల్ల ఒకవేళ అలాంటి పొరపాట్లు జరుగున్నా, నీ వల్ల మాట జారినా, ఒకవేళ నీ వల్ల పరిస్థితులు చేజారిపోయినా, ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, సన్నిధితో మేము ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధితో ప్రభు మేము అడుగుతున్నాం యేసయ్య. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని దర్శించండి యేసయ్య. ప్రతి ఒక్కరూ దేవుని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా ఈ సంఘంలో, దేవుడు నెహెమ్యా అర్థం దేవుడే దేవుని చేత ఓదార్చబడిన వాడు. ఈ సంఘం దేవుని చేత ఓదార్చబడాలి, దేవుని చేత బలపరచబడాలి, దేవుని చేత కట్టబడాలి, దేవుని మహిమ చేత నింపబడాలి. ఆ రీతి అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘ క్షేమము కొరకే పాటుపడాలి, సంఘ క్షేమం కొరకే ఆలోచించాలి. అలా ఆలోచించలేని స్థితిలో ఇప్పటి వరకు ఉన్నవేమో, కనీసం ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలను బట్టి అయినా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని అడగలేదనే సమస్య సంఘంలో వచ్చినప్పుడు అది నీ బాధ్యత.
అది నీ బాధ్యత. అది సేవకుడు కుటుంబం కోసమైనా, సంఘక్షేమం కోసమైనా దేవుని సన్నిధిలో ఆ భారం నీకుందా? ఆలోచించు. దేవుని సన్నిధిలో ఆ భారం నెహెమ్యాకు ఉంది. సంఘక్షేమం గురించి ఆలోచించేవాడు. ఇంకా నెహెమ్యాకి ఇతరుల పాపాలని, తప్పిదములు కూడా తరలిస్తున్నాడు. నువ్వు వేసుకోగలుగుతున్నావా? సంఘంలో నిన్ను ఎవరినంటే నువ్వు ఒప్పుకోవట్లయితే, నువ్వు ఎవరిని చూపిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. అలాంటి ఇతరుల పాపాలను మన మీద వేసుకుని సంఘాన్ని క్షేమం కలిగేలా చేయగలుగుతున్నామా? ఆ పరిస్థితి పెరగకుండా చేయగలుగుతున్నామా? నెహెమ్యా తన రాజు ఎదుటే తన నమ్మిన దేవుడు కోసం, తన ప్రదేశం కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న సంఘం కొరకు నువ్వు పొందుకుంటున్న నీ దైవజన మేలును బట్టి అనేక స్థలాల్లో నువ్వు సాక్షిగా నిలబడగలగాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా అనేక మందిని సంఘంలో పని జరగాలంటే నెహెమ్యా అందరినీ కూడా కలుపుతూ ఉన్నాడు, ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరితో కలుస్తున్నావు? లోకస్తులతోనా, సంఘస్థులతోనా? లోకున్న పరిస్థితులతోనా, సంఘంలో ఉన్న పరిస్థితులతో కలుగుతున్నావు? ఆలోచించు. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో నీ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దర్శించాను. నిజంగా మేము సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలో దైవజనుడి కొరకు, ఆ క్షేమం కొరకు ఆలోచించి వాళ్ళమైతే ప్రభు ఆ రీతిగా మమ్మల్ని నడిపించి సహాయించి, మాలో ఉన్న ప్రతి అవిధేయతను కూడా, మాలో ఉన్న ప్రతి అతిక్రమను కూడా, మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి నీ వాక్యాన్ని విరుద్ధమైన ఆలోచన, తలంపులు, పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క సంఘములో నుంచి యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ దైవజనుడికి కానీ, సంఘంలో ఉన్న బిడ్డలకు కానీ, కుటుంబాలకు కానీ ఉన్న ప్రతి విధమైనటువంటి దుష్టుని ఆలోచనలు, వ్యతిరేకతలన్నీ కూడా కొట్టివేయబడునుగాకని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, నీ మహిమతో సంఘము కప్పబడుగాక, నీ మహిమ ప్రభావం చేత సంఘము నడిపించబడునుగాక, నీ ఆత్మ నడిపింపు ఈ స్థలంలో నిత్యము నిలుచునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, నీ కొరకు నీ సేవకు నిలబెట్టుకుని ప్రభా, నీ నామ మహిమార్థమై, అనేక రక్షణార్థమై ప్రభా మీరు వాడుకుని నడిపించి సహాయం చేసి, కొద్ది మాటలు మన వెనుకట్లో వలింపజేసి వర్ధన చేయమని యేసు నామములో పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.